హాయ్ అండి. ఇవాళ నేను మీకు స్వీట్ కాకరకాయ ఫ్రై అనేది చూపించబోతున్నాను. ఎంతమంది ఇట్లా స్వీట్ కాకరకాయ చేసుకుంటారండి. మనం ఎక్కువగా పోపు పెట్టుకొని కొబ్బరి పొడి అనేది వేసి చేసుకుంటాము. ఇట్లా బెల్లం వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వద్దు అనకుండా తింటారు. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుని కాకరకాయ ఫ్రై డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి బెల్లం వేసి బాగా ఫ్రై చేస్తాము. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నేనైతే రెగ్యులర్గానే చేస్తుంటాను. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ మాత్రం బెల్లం వేస్తే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది కూడా కాకరకాయలు. ఎందుకంటే మనం ముందు డీప్ ఫ్రై చేస్తాం కదా, అట్లాగే చేదు కూడా ఉండదు. డీప్ ఫ్రై చేసినప్పుడు చేదు